మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. ప్రగతినగర్ వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి స్కూల్ గేట్ ముందు చెరుకు రసం దుకాణంపైకి దూసుకువెళ్లింది. ఘటనలో ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి 100 కిలోమీటర్ల వేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేసినట్టు తెలిపారు స్థానికులు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 200 ఎంపీ సీట్లకు పైగా గెలుస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని తెలిపారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు తమను మళ్లీ గెలిపిస్తాయన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల బ్లాక్ మనీపై బీజేపీ నేతలు చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై క్రమశిక్షణ చైర్మన్ చిన్నారెడ్డి మాట్లాడతారని తెలిపారు కోమటిరెడ్డి. ఒక ఎన్నికలో గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏదో సాధించినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు పొన్నం ప్రభాకర్. ప్రజాభవన్ పరిసరాల్లో ఉన్న స్టేట్ గెస్ట్ హౌస్ ను ప్రారంభించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అబ్కా బార్ 400 ఉన్నప్పుడు 240 వచ్చినప్పుడు ఏ గిఫ్ట్ ఎవరికి ఇచ్చిన గిఫ్ట్? అబ్కా బార్ 400 దేశమంతా తిరిగి మొదటిసారి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనం తీసుకొచ్చి విదేశాలకి లేస్తారని చెప్పినప్పుడు మొన్న ఎలక్షన్లో కుల మతాల మధ్య వైద్యం తీసుకొచ్చి అబ్కా బార్ 400 అన్నప్పుడు 240 కూడా రాక ప్రతిపక్షాల మీద ఆధారపడి గవర్నమెంట్ ఏర్పాటైన సంగతి బండి సంజయ్ గారు మర్చిపోయినట్టుంది. మేము 50 సీట్లకి వెళ్ళి 100 సీట్లకు పెరిగితే వాళ్ళు 330 సీట్లకి వెళ్ళి 230కి వచ్చాం. మేము రేపు 100 సీట్లకి వెళ్ళి వచ్చే ఎలక్షన్లో 200 సీట్ల పైన సాధించి మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం. ఈ 2 సీట్లకే ఇట్లంటే అసెంబ్లీలో మా ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తే 8 సీట్లకి ఎందుకు పరిమితమైనరు? అందుకనే బండి సంజయ్ గారు మీరు కేంద్రంలో ఉండి మీరు అక్కడ ఉండి డబ్బులు మేము దాని మీద కాదు, మేము రేపు వచ్చే స్థానిక సంస్థలు తెలుసుకుందాం. అసెంబ్లీలో చూసుకున్నాం కదా, పార్లమెంట్లో మీరు ఎన్నో చెప్పినారు. 8 సీట్లు వచ్చినాయి మా, ఇంకా 2 సీట్లు 3 సీట్లు 3000 4000తో ఓడిపోయినాయి. 12 సీట్లు వచ్చాయి మాయి. అందుకనే దీంతోనే కాదు మా పర్ఫార్మెన్స్ మా స్కీమ్స్ వచ్చే 4 ఏళ్లలో చూస్తారు. వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో. ఎవరు ఏమన్నా కానీ మోడీ గారు మాటలు నమ్మిండొచ్చు, నడిచినప్పుడు 400 రావాలి కదా. నల్లధనం తీసుకొచ్చి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే తెలంగాణకి ఇప్పటికి 11 ఏళ్ళల్లో 22 కోట్ల ఉద్యోగాలు రావాలి. 22 కోట్లు కాదు, అలా 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మాకు. ఇప్పుడు ఎన్నిక గెలుపు ఓటమి అనేటువంటిది రాజకీయాల్లో ఒక పాలిటిక్స్. అది నేను ఈరోజు బండి సంజయ్ గారిని సూటిగా అడుగుతా ఉన్నా. మీరు సొంత బలం మీద గెలిస్తే ఎస్ బీజేపీ గెలిచిందని మేము కూడా శుభాకాంక్షలు చెప్తాం. మీరు టీఆర్ఎస్ పార్టీ కలిసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా గెలిచి ఇలా మేము గెలిచినాము ఇది రంజాన్ గిఫ్ట్ అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్కు దాని తర్వాత బీఎస్పీ క్యాండిడేట్కి వచ్చిన ఓట్లంతా పాకిస్తాన్ వల్ల. ఇది దురదృష్టకరం. ఇటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడితే ఇది రాజకీయాల ఒక కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి మాట్లాడేటువంటి మాటలు కాదు. నేను అడుగుతాను, ఇవాళ ఈ నియోజకవర్గంలో స్థానికంగా నేను, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు మంత్రులం, మన 4 ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఉన్నారు. సేమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా చాలామంది పెద్దలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎందుకు అభ్యర్థిని పెట్టాలి? మీకు సహకరించే ఉద్దేశం కాకపోతే అది మీరు జవాబు చెప్పాలి. టీఆర్ఎస్ చెప్పాలి, బీజేపీ సొంత బలం మీద గెలవలేదని మేము 100% చెప్తా ఉన్నాం ఇవాళ. సో ఇవాళ ఈ ఎన్నిక అనేటువంటిది ఒక పట్టభద్రులకు సంబంధించి జరిగిన ఎన్నిక. మేము కూడా ఏం వేల ఓట్లతో ఓడిపోయింది ఏం లేదు. మేము కొంత ఇంకా మా కార్యకర్తలు మా నాయకత్వం కొంత కృషి చేస్తే బయటపడేటువంటి వాళ్ళం, సమీక్షించుకుంటాం. కానీ ఈ ఎన్నికకు రంజాన్ గిఫ్ట్ అని, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అని మతపరమైన రంగు పులిపే ప్రయత్నం చేస్తే వాళ్ళ అవగాహన రాహిత్యం. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. మీరు కేంద్ర మంత్రులుగా చేతనైతే
కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. 2 బడ్జెట్లల్లా మీరు రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలిగే పని జరగలేదు. ముఖ్యమంత్రి గారు చెప్తారు అనేక సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నటువంటి పరిస్థితి. నేను ప్రత్యేకించి బండి సంజయ్ గారిని కోరుతాను. హైదరాబాద్ నుంచి రామగుండం దాకా గతంలో రాజీవ్ రహదారి నిర్మించడం. ఇవాళ ప్రజలకు సౌకర్యం అవసరం ఉంది, మనకు రైలు రూట్ లేదు, దాన్ని 8 ఏళ్ల రహదారిగా మార్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ మంత్రిగా బ్రాండ్ ఇమేజ్ పెంచాల్సిన అండ్ ఆర్కియాలజీ మినిస్టర్గా ఉండి హైదరాబాద్ ఆర్కియాలజీ టూరిజానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఇది. ఏం చేశారని అడుగుతున్నాం, ఏ ప్రాజెక్టు తెచ్చారని అడుగుతా ఉన్నాం. ప్రాజెక్టు తేరు, ప్రాజెక్టులకు అడ్డం పడతారు. దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక అంతర్భాగమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం పట్ల వివక్ష చూపెట్టి మీరు గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మమ్మల్ని అడగలేదనే కారణం మీద తప్పించుకోగలిగారు. ఇవాళ మేము గౌరవ ప్రధానమంత్రి గారిని, మంత్రుల్ని అనేక సందర్భాల్లో కలుస్తూ ఉన్నాం. మీరు అడ్డం పడకపోతే తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవు, మీరు ఎందుకు తెలంగాణ ప్రాజెక్టుల మీద కృషి చేస్తలేరో జవాబు చెప్పాలి. అది తప్పించుకోవడానికి ఏదో పెద్ద హైబర్ క్రియేషన్ చేసి మేము బలపడుతున్నాం, ఏం బలం లేదు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వేరువేరు కాదు అనేది ఈ ఎమ్మెల్యేసీ ఎన్నికల్లో నిరూపణైంది. పోలీస్ సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది కాబట్టి విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. అంబర్పేటకు రిజిస్ట్రేషన్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు పొన్నం. సిటీలో 20 నుంచి 25 పోలీస్ స్టేషన్లకు సరైన ఆఫీసులు లేవన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ప్రభుత్వం చొరవ చూపి ఆఫీసులు నిర్మించాలని కోరారు. హైదరాబాద్ అంబర్పేటలో ఈస్ట్ జోన్ డీసీపీ కొత్త ఆఫీసును ప్రారంభించారు పొన్నం. నేరస్తులకు శిక్షలు పడడం కావచ్చు, లైవ్ వీడియోస్ దొరకడం కావచ్చు, ఇటువంటి అన్ని కూడా ప్రాసిక్యూషన్లో కూడా ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. సో భవిష్యత్తులో కూడా ఒకటే నేను మనందరూ కూడా పోలీసులు ప్రభుత్వం తరఫున సమస్యలన్నీ పరిష్కరించడానికి, పోలీసు కుటుంబాల సంక్షేమానికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, కొంత గతంలో జరిగిన ఆర్థిక సంక్షోభంలో వల్ల ఇప్పుడున్నటువంటి సంవత్సర కాలంలో ఉన్న ప్రభుత్వం మీకున్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కరించలేకపోయి ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో ఇంతకుముందే సిపి గారు చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం గారు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పోలీసుకు సంబంధించిన నిధుల కేటాయింపు విషయంలో ఎక్కడ కూడా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా పోలీస్ కుటుంబాల సంక్షేమానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది. మీ అందరి నుంచి కూడా మేము ఎంతైతే పోలీస్ కుటుంబాల సంక్షేమానికి కొరకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నామో మీ దగ్గర 2 ప్రధాన అంశాల మీద శ్రద్ధ పెట్టాలని కోరుతా ఉన్నాం. ఎవరైతే సహాయం కొరకు, న్యాయం కొరకు పోలీస్ స్టేషన్లు వస్తారో వాళ్ళ పట్ల చాలా సానుకూలంగా డౌన్ టు ఎర్త్ పోయి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి న్యాయబద్ధంగా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా క్రిమినల్స్ అంటే సింహస్వప్నంగా భయపడి నేరం చేయాలంటేనే హైదరాబాద్లో భయపడేటువంటి పరిస్థితి కనబడాలి. చాలామంది గతంలో నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు నాకు తెలుసు, కొంతమంది నేరస్తుల్ని హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కొరకు సిటీ బాహర్ కొట్టేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ అటువంటి నేరం చేసే ఆలోచన అంత పెద్ద గ్యాంగ్స్ కానీ గ్రూపులు కానీ లేవు. అప్పుడు గృహకల్ప నుండి డీసీపీ ఈ జోన్ ఆఫీస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ జోన్ ఆఫీస్కి తరలించారు. అప్పటి నుండి డీసీపీ ఈ జోన్కి సరైన ఆఫీస్ లేదు. సో సుదీర్ఘకాలంగా ఇప్పుడు రమేష్ గారు చాలా 5 సంవత్సరాలు, దాదాపు 6 ఇయర్స్ ఇక్కడ ఆల్మోస్ట్ డీసీపీ ఈ జోన్ పోస్ట్లో ఉన్నారు. సో వారి సమయంలో ఇది ఒక రూపు దిద్దుకొని ఇది ఒక షేప్కి వచ్చింది. దీన్ని ఒక ఈ జోన్ ఆఫీస్, డీసీపీ ఆఫీస్ కట్టాలని. సో వారు ఇప్పుడే చెప్పారు అప్పుడు ఏమేమి చేశారనేది దీని గురించి. దాని తర్వాత 2018-20 విధంగా మెల్లగా ఈ కన్స్ట్రక్షన్ అంతా పూర్తయి ఫైనల్గా నిధుల కొరతతో కొద్దిగా ఆలస్యమైంది. కానీ ఫైనల్గా ఇప్పుడు కంప్లీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా సిటీ పోలీస్లో ఇంకా ఒక 6-7 పోలీస్ స్టేషన్లు ఇదే విధంగా కొన్నిట్లో పని చేస్తుంది. పోలీస్ స్టేషన్ అంటే దాంట్లో కొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. కొన్ని ఇవన్నీ కూడా ఇనాగ్రేషన్కి రెడీగా ఉన్నాయి. సో మనం ఇద్దరం సమన్వయంతో కూర్చొని ఇంకా ఏమేమి పనులు పూర్తి చేయాలి, ప్రభుత్వం నుండి ఏమేమి నిధులు రావచ్చు, మేము లోకల్గా సిఎస్ఆర్ రూపంలో ఏదన్నా తీసుకొని అది కంప్లీట్ చేయాలా అనేది వర్కౌట్ చేసి, అదే కాకుండా ఇంకా ఒక 20-25 పోలీస్ స్టేషన్లు, ఆఫీసర్స్ బిల్డింగ్స్, ఏసీపీ ఆఫీసులు, ట్రాఫిక్ బిల్డింగ్లు ఇవన్నీ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా దాన్ని రివ్యూ చేసుకొని మనము ముందుకు వెళ్ళాలని నేను కోరుతా ఉన్నాను.
నకిలీ కాల్ సెంటర్తో అమెరికా పౌరులను మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ పోలీసులు. హైటెక్ సిటీలో ఉన్న కాల్ సెంటర్లో రైడ్ చేసి 63 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 52 మొబైల్స్, 63 ల్యాప్టాప్లు, ఐడీ కార్డులను సీజ్ చేశారు. కస్టమర్ కేర్ డేటా ఉపయోగించి అమెరికన్ సిటిజన్స్ డబ్బులు కాజేస్తున్నట్లుగా గుర్తించామన్నారు సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్. కాజేసిన సొమ్మును క్రిప్టోలో పెడుతున్నారని చెప్పారు. కాల్ సెంటర్ను రూపేష్ కుమార్, జడ్డు, రాహుల్ ఆపరేట్ చేస్తున్నారని తెలిపారు శిఖా గోయల్. MO in this case was that they were impersonating as customer care executive of PayPal. As you know, PayPal is an American-based gateway, payment gateway, and these people had got hold of data of PayPal customers in America, and they were sending either phishing emails or making fake calls, luring the victims to share their sensitive banking details in the guise of preventing fraudulent transactions. So they would say that you have made XYZ purchases on the PayPal, and if it is correct, send us a message. And on that basis, they were ultimately getting their details, banking details, and committing this fraud. Each of these person was given a target of making about 30 calls per day. So we had approximately 600 plus calls being made from this center every day. As per our information, this center started functioning from January of this year itself. The mastermind of this is somebody, as far as we know now, we haven't got him as yet, is somebody from Gujarat. Out of 63 accused arrested, there are about 22 of them are girls. These people have been recruited through social media platforms, whether it is through LinkedIn or Facebook, others, etc., etc. Investigation is underway to get other people. We are also looking at and will be coordinating with the Department of Telecom, with the ROC, with the IT department, as well as will be seeking support from the US consulate since most of the victims are based in United States. విద్యా వ్యవస్థలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చే పనిలో పడింది ఉన్నత విద్యా మండలి. డిగ్రీలో సిలబస్ మార్చడంతో పాటు ఉపాధి కల్పించే కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఇంజనీరింగ్ కోర్సులను బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టింది. కంప్యూటర్ కోర్సులే కాకుండా కోర్ బ్రాంచ్లను కొనసాగించేలా పాలసీ తీసుకురాబోతున్నామంటున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డితో రాజు ఫేస్ టు ఫేస్. వచ్చే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నత విద్యా మండలి సంస్కరణలను తీసుకురాబోతుంది. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు సిలబస్ మార్పులపైన దృష్టి సారించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మీరు వచ్చిన 4 నెలల సమయంలోనే ఉన్నత విద్యామండలి ఒక దూకుడుగా పనిచేస్తుంది. ఒకవైపు సిలబస్ మార్పులు చేర్పులు అంటున్నారు, అదేవిధంగా వెబ్సైట్ సంబంధించి పూర్తిగా తెలంగాణ విద్యార్థులతోనే పూర్తిగా కౌన్సిలింగ్ అడ్మిషన్లను పూర్తి చేయాలని భావిస్తున్నారు. సో ఏ విధంగా చేయబోతున్నారు, ఎట్లా? ఓకే, ఇప్పుడు రాజు విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. మీకు తెలుసు, గత 10-12 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ చాలా ఇప్పుడు కోమాలో ఉందని చెప్పుకుంటాము, లేకుంటే అది ఇక చాలా ఇట్ ఈజ్ ఇన్ డెత్ బెడ్ అంటాం. సో దాన్ని అట్లీస్ట్ ఇప్పుడు కోమా నుంచి మనం జనరల్ వార్డ్ కన్నా తీసుకురావాలనేటువంటి ప్రయత్నమే మాది. గత 4-4.5 సంవత్సరాల నుంచి కూడా మేము చాలా మేధోమథనం చేస్తున్నాము, ఎట్లా తీసుకొద్దాం విద్య. ఒకటి ముఖ్యమైనది ఏంటంటే, ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ముందు సిలబస్ అప్డేట్ ఉండాలి. ఇప్పుడు మనకు విద్యా వ్యవస్థలో ఉన్న ఒక ఛాలెంజ్ ఏంటంటే, స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, ఆఫ్టర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి జాబ్స్ లేవు అనేది వాస్తవం. ఎందుకు జాబ్స్ లేవు అసలు ఏంటంటే, మనం కాలానుగుణంగా ఈ యొక్క సిలబస్ అనేది మారలేదు, ఇండస్ట్రీ కనెక్ట్ లేదు, ఎంప్లాయబిలిటీ లేదు, లేకుంటే ఇప్పుడంతా గ్లోబలైజేషను, ప్రపంచీకరణ, సరళీకరణ, ఇవన్నీ విద్యా వ్యవస్థ మీద చాలా ప్రభావం ఉంది. వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నామంటే, గత 4 నెలల నుంచి మేము కూడా కొన్ని కమిటీస్ వేయడం జరిగింది. ముఖ్యంగా మా మ్యాండేట్ ఏంటంటే డిగ్రీ సిలబస్ చేయాలా.
మార్పు చేయాలని BA, BSc, BCom లాంటి కోర్సులకు కూడా మార్పు కొరకు ఏం చేసామంటే మేము వివిధ కమిటీలను వేసాము. ఆ కమిటీల ద్వారా వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చి ఏ రకమైనటువంటి సిలబస్ ఉంది, మనం నెక్స్ట్ 5 years వరకు ఏ రకమైనటువంటి సిలబస్ చేస్తే మన స్టూడెంట్స్కు ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది, వాళ్ళకి స్కిల్ పెరుగుతుంది అనేటువంటి దాని మీద మేధావులతోటి మేము కూడా కొంత చర్చలు జరగడము, కొన్ని కమిటీస్ వేసేసి ఆ కమిటీస్ రిపోర్ట్స్ తీసుకొని దాని మీద చేస్తున్నాము. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇప్పుడు ఎట్లా అంటే జూన్ జూలై కదా, మనకు ఒక అదృష్టం ఏంటంటే మాకు మంచి కొంచెం టైం ఉంది, 3-4 months. ఈ టైంలో అన్నీ ఇదంతా రిఫార్మ్స్ చేసేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి మంచి సిలబస్ ఇవ్వడం అనేది ఒకటి. అయితే ఇంకొక ఫర్దర్ స్టెప్ ఈసారి విద్యామండలి మేము నిర్ణయం ఏం తీసుకున్నామంటే కేవలం సిలబస్ మార్చి సిలబస్ ఇవ్వడమే కాదు, విద్యార్థులకు కావాల్సినటువంటి రీడింగ్ మెటీరియల్ అనేది ఇది కొత్త కాన్సెప్ట్. యాక్చువల్లీ ఇప్పుడు ఒక విద్యార్థి ఆదిలాబాద్లో ఉన్న, అమరాబాద్లో ఉన్న వాళ్ళకు కొంత ఈ సిలబస్కి అనుగుణంగా ఒక మెటీరియల్, ఒక 200-250 పేజ్ మెటీరియల్, అప్డేటెడ్ మెటీరియల్ ఇవ్వగలిగితే వాళ్ళు దాన్ని చదువుకొని కొంత పరిజ్ఞానం పెంచుతారు అనేది దాని ప్రయత్నంగా కూడా మేము ఇప్పుడు కొంత రీసెర్చ్ స్కాలర్స్ను అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ టైం ఇంటర్న్షిప్స్, మీకు తెలుసో లేదో 25 నుంచి 30 మంది ఇంటర్న్షిప్స్ మేము తీసుకున్నాము. వాళ్ళతోటి కూడా కొంత వర్క్ చేయించాలనేటువంటి ఉద్దేశం. సో సిలబస్లకు అనుగుణంగా రీడింగ్ మెటీరియల్ కొరకు కొంత ఇది వితౌట్ ఇప్పుడు మాకు స్కాలర్స్ కానీ మాకు పనిచేసే వాళ్ళు వాళ్ళకి రెమ్యునరేషన్ ఏం లేదు, వాలంటరీగా వచ్చి ఈ యొక్క ఇంటర్న్షిప్స్ చేయడం, వాళ్ళతో పనిచేయించేటువంటి ప్రక్రియ కూడా మేము స్టార్ట్ చేశాం. ఇది మార్పులకు సంబంధించి సిలబస్కి సంబంధించిన మార్పులు. నేను మీకు తెలుసు అనుకుంటా, ఒక 75 days 2.5 months ఇన్ఛార్జ్ VCగా కూడా వర్క్ చేయడం జరిగింది జవహర్లాల్ టెక్నాలజీ యూనివర్సిటీ. అక్కడ నేను ఒక ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ను, ప్రిన్సిపల్స్ను, BOS మెంబర్స్ను, సీనియర్ ప్రొఫెసర్స్ పిలిపించి ఒక 2 రోజులు సదస్సులు పెట్టేసి ఈ యొక్క ఇంజనీరింగ్ సిలబస్ కాలానుగుణంగా ఎలా ఉంటే బాగుంటుంది, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీద ఇప్పుడు ఒక విమర్శ ఏంటంటే ఆల్మోస్ట్ 20-25% కూడా వాళ్ళు జాబ్ టేకర్స్ కారు, అంటే జాబ్కు ఫిట్ కారు, మిగతా వాళ్ళంతా అసలు 75-80% జాబులు రావట్లేదు అనేది ఉంది. దాని మీద కూడా కొంత డిస్కషన్స్ చేయడం జరిగింది. అంటే మేము కౌన్సిల్లో కానీ ఇప్పుడు మన అప్రోచ్ ఎట్లా ఉండాలంటే పార్టిసిపేటరీ అప్రోచ్, గ్రాస్ రూట్ అప్రోచ్. ఎవరికైతే ఇప్పుడు కింది వాళ్ళ నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకొని వ్యవస్థను మారిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేమందరినీ ఎవరైతే ప్రిన్సిపాల్లు, కరెస్పాండెన్స్లు పిలిచి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని కూడా కొంత మార్పు చేసే ప్రయత్నంగా చేస్తాం. సార్, ఇంజనీరింగ్ సంబంధించి కావచ్చు, ఫార్మసీ, అగ్రికల్చర్ సంబంధించినవి వెబ్సైట్ విషయంలో పూర్తి స్థాయి కన్వీనర్ కోటా సీట్లు తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేస్తామని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు ఎంత మేరకు లాభం చేకూరే అవకాశం ఉంటుంది? అప్లికేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? ఓకే, ఇప్పుడు ఈ కోర్సులు అప్లికేషన్స్ కోర్స్ తెలంగాణ, ఇప్పుడు మనం తెలంగాణ సాధించుకున్నాము, మన తెలంగాణ స్టూడెంట్స్కు బెనిఫిట్ పొందాలనేది మన గవర్నమెంట్ యొక్క ఉద్దేశము. దానికి అనుగుణంగానే వాళ్ళు ఒక కమిటీ కూడా వేశారు. దానికి నేను చైర్మన్ ఉండి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అది మీకు వెబ్సైట్లో కూడా పెట్టాము. 95% పెట్టి మిగతా 5%లో కూడా తెలంగాణ పేరెంట్స్కు రిలేటెడ్ కాబట్టి 100% ఇప్పుడు ఏంటంటే తెలంగాణ విద్యార్థులు బెనిఫిట్ పొందాలనేది మన గవర్నమెంట్ ఉద్దేశం. వాటికి అనుగుణంగానే మేము చేశాము. సార్, ఈ దోస్తు మీద కొద్దిగా కాంట్రవర్సీ అవుతుంది, అది ఉంటుందా ఉండదా అనేది ఏం చెప్పదలుచుకోవాలి? చెప్తాను దోస్తు. ఇంకా మాకేందంటే మా ప్రయారిటీస్ వేరు ఉన్నాయి. ఇవాళ నాకు సిలబస్ ఇంపార్టెంట్. ఇప్పుడు జూన్ జూలైలో కొత్త సిలబస్ కావాలి, రీడింగ్ మెటీరియల్ కావాలి. సో దోస్తుది ఇంకా కొంత టైం ఉంది. మేము కూడా గవర్నమెంట్తో కొంత డిస్కస్ చేస్తాం డెఫినెట్లీ. బట్ 5 months 4.5 months ఈజ్ అ వెరీ లెస్ టైం కదా. తప్పకుండా మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చే వరకు మాత్రం తప్పకుండా పాజిటివ్ రిఫార్మ్స్ ఉంటాయి. అందరం ఒక మండలిలో కూడా మేము కూడా కౌన్సిల్లో మా టీం అంతా అదే దిశగా వర్క్ చేస్తుంది. రాజు, ఈ యూనివర్సిటీ బలోపేతంపై ఏ విధంగా దృష్టి పెట్టబోతుంది? చాలా వరకు యూనివర్సిటీలో స్టాఫ్ కొరత ఉంది, అధ్యాపక టీచింగ్, నాన్ టీచింగ్ కొరత ఉంది. ఎప్పటిలోగా భర్తీ చేస్తారు? వచ్చే విద్యా సంవత్సరానికి ఆ భర్తీ ప్రక్రియ కొనసాగే అవకాశం ఏమైనా ఉంటుంది? తప్పకుండా రాజు. ఇప్పుడు ఒక విమర్శ, ఇప్పుడు మనం గత 12-13 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదనేది వాస్తవం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 1 year ప్లస్ అయింది, మీరేం చేస్తున్నారు అనే క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. అయితే ముఖ్యమంత్రి గారు ఏంటంటే మా మీటింగ్ పెట్టేసి ఈ యొక్క భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని కొంత ఆదేశం అయింది. మేము కూడా కొంత స్టడీస్ చేయడము ప్రాసెస్లో అయితే చేస్తున్నాము. అయితే ఒక్కటే ఏంటంటే చాలా రోజుల తర్వాత ఇది పెద్ద ఎత్తున రాబోతుంది కాబట్టి పూర్వపరాలు అన్ని స్టడీ చేసి మంచి రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఆ దిశగా మేము ఇస్తాము. ఇది
మొత్తానికైతే ఉన్నత విద్యా మండలి రాబోయే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీలను బలోపేతం చేయడంతో పాటు సిలబస్ను కూడా పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు దిశగా పనిచేస్తామని చెప్తున్నారు. కొత్త సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు పురుషోత్తంతో రాజు V6 న్యూస్ హైదరాబాద్. కార్మికుల క్లెయిమ్లను 3 రోజుల్లోనే పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలోనే నెంబర్ 1 ESI హాస్పిటల్ హైదరాబాద్లో ఉందన్నారు. హైదరాబాద్ బేగంపేటలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో కలిసి నూతన EPFO జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం నూతన విధానాలతో ముందుకు వెళ్తుందన్నారు. కార్మికులకు సేవలు అందించే EPFO అంటే దేవాలయమన్నారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా. డిజిటలీకరణతో సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు. खुशी है कि हैदराबाद को एक अच्छी रीजनल ऑफिस की बिल्डिंग मिल रही है. दोस्तों, आज हम इस भवन को इनॉग्रेट कर रहे हैं. मेरे हिसाब से एक केवल भवन नहीं है, ये हमारे कामगारों के लिए, कामगारों के द्वारा कामगारों की सेवा के लिए ये भवन एक मंदिर है. यहाँ कई कामगार अपने काम को लेके आएंगे. एक कामगार का केवल प्रश्न सुनने का ये स्थान नहीं है. कामगार का को सेटिस्फेक्शन हो, उसकी जरूरतें पूरी हो, सरकार यहाँ बैठी है इस भावना यहाँ से लेके जाए. सरकार का काम होता है सहयोग करना, सरकार का काम होता है जनता के साथी रहना. यहाँ जो लाभार्थी आते हैं, काम लेके आते हैं, दोस्तों मैं मानता हूं कि उनकी सेवा के लिए है. यहाँ काम करने वाले सभी लोग जो ऑफिसर के रूप में काम करेंगे, क्लार्क के रूप में काम करेंगे, सहयोगी के रूप में काम करेंगे, दोस्तों आपके लिए और आपके हिसाब से मैं मानता हूं कि आपके लिए मंदिर की सेवा के रूप में जिम्मेवारी है. మరి అస్యూర్డ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఏదైతుందో అది కూడా ఈరోజు మంత్రి గారు CBT మీటింగ్లో నిర్ణయం తీసుకొని 50,000 వరకు ఏదైతే ఈరోజు నిర్ణయం చేయడం జరిగిందో అది చాలా కుటుంబాలకు, కార్మిక కుటుంబాలకు మేలు జరిగేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మన కార్మికులకు సంబంధించి అనేక రకాల రిఫార్మ్స్ ఈరోజు మన దేశంలో వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో కార్మికులకు संबंधी अनेक फैसिलिटीज వచ్చాయి. मैं मनसुख भाई जी से अनुरोध करता हूँ, हमारा ESI हॉस्पिटल जो हैदराबाद में है वो मेडिकल कॉलेज है. देश में बेस्ट मेडिकल कॉलेजेस में, बेस्ट हॉस्पिटल्स में हमारा सनत नगर देश में नंबर 1 आया. इसलिए हमारा वर्कर्स के तरफ से भी मैं आपको धन्यवाद देना चाहता हूँ. आने वाले दिन में हमारा मेडिकल कॉलेज हो, हमारा सनत नगर के हॉस्पिटल हो और ठीक तरीके से चलने के लिए पूरे स्थानीय तरफ से, हम जनता के तरफ से पूरा सहयोग देंगे. అమెరికాలో హత్యకు గురైన షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలానికి చెందిన గంప ప్రవీణ్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. స్థానిక బీఆర్ఎస్ నేత రవీందర్ ద్వారా వివరాలు తెలుసుకుని ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు కేటీఆర్. ప్రవీణ్ మృతదేహాన్ని త్వరగా కేశంపేటకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ప్రవీణ్ దుండగుల హత్యకు గురి కావడం చాలా బాధాకరమన్నారు. ప్రవీణ్ తండ్రి గంప రాఘవులతో మాట్లాడి ధైర్యం చెప్పారు కేటీఆర్. వెరీ సారీ, అది మేము కూడా వార్త చూసి అందరూ బాధపడకుండా మేము ఏం చేయగలుగుతామో చెప్పండి. తప్పకుండా అక్కడ ఎంబసీతో మాట్లాడి ఎంత ఫాస్ట్గా మనం హెల్ప్ చేయగలుగుతామో చెప్పండి, మేము చేసి పెడతాం. తెప్పిస్తాను. మీరు కొద్దిగా వివరాలు రవికి అంటే నేను మాట్లాడి అక్కడ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి తెప్పిస్తాను. థ్యాంక్ యూ. మండలిలో పట్టభద్రుల గలం వినిపిస్తానన్నారు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజురెడ్డి. ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోనన్నారు. తనకు సహకరించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి మెజార్టీతో గెలిపించిన గ్రాడ్యుయేట్లకు కృతజ్ఞతలు తెలిపారు అంజురెడ్డి. ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్సీగా తనకు వచ్చే జీతంతో ప్రభుత్వ స్కూళ్లను డెవలప్ చేస్తానంటున్న అంజురెడ్డితో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్.
నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అంజిరెడ్డి ఉన్నారు. ఎలా చూస్తారు ముందుగా ఈ విజయాన్ని సంబంధించి? పార్టీ సపోర్ట్ ఎట్లా ఉంది? ప్రచారం ఎలా సాగింది? ఏ రకంగా చూస్తారు ఈ విజయాన్ని? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, సునీల్ బన్సాల్ గారి ఆధ్వర్యంలో, రథసారథి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ రూట్ మ్యాప్ వేసి ఏ ఒక్కరిని విస్మరించకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, బండి సంజయ్ గారు అయినా కానీ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆదిలాబాదు నగేష్ అన్న గారి, నిజామాబాదు అరవింద్ అన్న, మెదక్ రగన్న, ఈ 4 పార్లమెంట్లు ఏవైతే ఉన్నాయో 4 పార్లమెంట్లు బండి సంజయ్ అన్న పార్లమెంట్, కరీంనగర్ అయినా ప్రతి ఒక్కరు వాళ్ళు కంకణం కట్టుకొని నా పార్లమెంట్లో నేను మెజార్టీ ఇస్తాను. ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పాయల్ శంకర్ అయినా సరే, పాల్వాయి హరీష్ గారు అయినా సరే, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అయినా సరే, రాకేష్ రెడ్డి గారు అయినా సరే, ధన్పాల్ సూర్యనారాయణ గారు అయినా సరే, రామారావు పవర్ గారు అయినా సరే, వెంకటరామరెడ్డి గారు ఇన్ఛార్జ్ కూడా తీసుకోండి. వీళ్ళందరూ ప్రతి ఒక్కరు మన కాన్స్టిట్యున్సీలో మంచిగా మెజార్టీ ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే 2 ఎంపీలు ఓడిపోవడం జరిగింది, బీవీ పాటిల్ గారు కూడా ఆయన హైర్నిషలు ఎక్కడైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు మీటింగ్స్ పెట్టుకొని, అదేవిధంగా ఇక్కడ తీసుకుంటే గోమాక శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరు, తర్వాత వెంకటేష్ నేత గారు, వీళ్ళందరూ వాళ్ళు ఏ మీటింగ్లో లేకున్నా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. విశ్వేశ్వర రెడ్డి గారు, డికే అన్నమ్మ గారు, ప్రతి ఒక్కరు రూట్ మ్యాప్ వేసి ఎంత బ్రహ్మాండంగా తీసుకొచ్చారో. ఈసారి అయితే నా భూతో భవిష్యత్తు 20,000 మంది పనిచేసారంటే మీరు చూసుకోండి. 25 ప్రభారి 20,000 మంది 15 రోజులు పని పక్కకు పెట్టుకొని పనిచేసేందుకు వాళ్ళందరికీ పేరు పేరున తల వంచి, కడుపులో తల వంచి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. వాళ్ళందరికీ ఈ విజయం వాళ్ళదే విజయం. వాళ్ళ వెనక నేను ఉంటాను. మొన్న ఏదైతే చెప్పారో మండల్లో స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూల్ కడతానని చెప్పారు. ఎక్కడ కట్టిన దాఖలాలు, సున్నమేసిన దాఖలాలు, దాని ధీటుగానే మండల్లో వచ్చే శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీ అమౌంట్ ప్రతి స్కూల్కు డెవలప్ చేసి, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఇచ్చిన అక్కడ డెవలప్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిరుద్యోగ సమస్య 2 లక్షలు ఇస్తాను, ఎక్కడ ఇంతవరకు ఇచ్చింది లేదు. ఏది ఉద్యోగాల సమస్యలు, పిఆర్సీ అయినా, డిఏ అయినా, ఇవన్నీ 5-6 డిఏలు ఉన్నాయి, అది కూడా పెంచిన దాఖలాలు లేవు. అంటే మెయిన్గా ఇది పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నిక, అంత ఆషామాషి కాదు. మొత్తం ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి జరిగిన ఎన్నిక. అటు కాంగ్రెస్ కానీ మరో బీఎస్పీ అభ్యర్థి కానీ గట్టి పోటీ ఇచ్చారు. పట్టభద్రులకు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? వారి పక్షాన ఎటువంటి గలం మండల్లో విప్పబోతున్నారు? పట్టభద్రులు చాలా ఆలోచనతోనే ఓటేశారు. ఎవరు దీని సమర్థుడు, దీన్ని ఎవరైతే మా సమస్యలు మండలిలో లేవనెత్తారో అనే రకంగా ఆలోచన చేసి ఓటేసినందుకు వాళ్ళందరికీ, ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మాలో సమస్యలు ఏమున్నా కానీ నేను తీర్చడానికి ముందున్నా నేను తెలియజేస్తూ ఏ సమస్య ఉన్నా నేను పనిచేస్తాను. ఏదైతే ఎన్నికల ప్రచారంలో తాను చెప్పానో శాసన మండలిలో ప్రతి నెల తనకు వచ్చేటువంటి జీతం కావచ్చు, ఆ జీతం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్కు నేను కేటాయిస్తానని చెప్పి అదే మాటతోని ముందుకు వెళ్తానని చెప్పి పట్టభద్రులకు అండగా ఉంటానని, పార్టీ సహకారంతో ఇంతటి ఘన విజయాన్ని సాధించానని చెప్పి కూడా అంజిరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.